హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే అండి, వర్షాలు కదండి, తుఫానికి మొత్తం బలం అంతా కొట్టుకుపోయింది కుండీల్లో. తుఫాను వల్ల మనం ఇచ్చిన ఎరువులన్నీ లిక్విడ్ ఫర్టిలైజర్ ఏంటి, ఎరువులేంటి అలా వర్షానికి కొట్టుకుపోతుందండి. దానివల్ల మనం ఇప్పుడు మళ్ళీ మొక్కలకి ఎరువు ఇవ్వాలండి. ఇదిగోండి, ఇవాళ పశువుల ఎరువు ఇస్తున్నాను పళ్ళ మొక్కలకి. అన్ని మొక్కలకి ఇవ్వాలండి. పళ్ళ మొక్కలకి వీడియో తీస్తున్నాను. రండి వీడియోలోకి వెళ్దాం. ఇది నారింజ అండి. డబ్బాలో ఎరువు వేసాను, చూసారా? కిచెన్ వేస్ట్. ఇలాగ పిచ్చి మొక్కలు ఉంటే పీకేసుకోవాలండి, బలం అంతా లాగేసుకుంటుంది. పిచ్చి మొక్కలు పీకేసి దీంతో అవ్వదు కానీ చేతితో ఇలాగా పైన వేసేసి మనం మట్టి కదిలించుకుంటే చాలండి. కనీసం నెలకొకసారి అయినా వేయాలండి ఎరువు, లేకపోతే బలం చాలదు, క్రాప్ రాదు. ఇలా వేసండి. ఇప్పుడు ఇలా కదిలించండి, మట్టి మనకి మట్టిలో కలిసిపోద్ది అన్నమాట. ఇవన్నీ ఇవ్వండి, వర్షానికి కొమ్మలు వేసాను అనమాట. ఇవి మల్బరీ కొమ్మలు. వర్షం వల్ల నాటుకోలు చిగురు వచ్చినాయి, మళ్ళీ నీరు ఎక్కువైపోయి చనిపోయి. ఇలాగా కదిలించుకోవాలండి, అప్పుడే మనకి కొత్త చిగురులు వచ్చి పువ్వు పిండి వస్తుంది అనమాట. ఆవిరిలో నైట్రోజన్ ఉంటుంది కాబట్టి మనకి కొత్త చిగురులు వస్తాయండి. ఇది షెర్రీ అండి, బాడ్బరీ షెర్రీ. ఇది మల్బరీ, చూసారా పళ్ళు వస్తున్నాయి. మల్బరీ ఇది కూడా కట్ చేయాలండి. కట్ చేసాము, మళ్ళీ ఎదిగింది పొడవు, మళ్ళీ కట్ చేయాలి. ఇవ్వండి, ఇది బాడ్బరీ షెర్రీ, దీనికి వేస్తున్నాను. మనం అలాగా పళ్ళ మొక్కలన్నిటికీ వేసుకోవాలండి. వేసుకుంటే నెలకొకసారి బాగా కాస్తాయి అన్నమాట. ఎక్కువ ఇచ్చుకుంటండి, ఇప్పుడే ఒకసారి మనం నెల వరకు చూసుకోక్కర్లేదండి. పశువుల ఎరువు వేసండి, ఇలాగ కొంచెం తవ్వుతే మొక్క చుట్టూ అది వాటర్ వేసినప్పుడు మనకి మట్టిలో కలిసిపోయి వేరుకి దిగుతుంది అన్నమాట బలం. లేదా పైన అలా ఉండిపోద్ది. ఇప్పుడే పువ్వు వస్తుందండి, ఇదిగోండి పువ్వు వస్తుంది. చెర్రీ, బాడ్బరీ చెర్రీ. ఇది మల్బరీ అండి, దీన్ని కూడా వేస్తున్నాను. కాయలతో ఉంది కాబట్టి ఇప్పుడు వేసుకుంటే మనకి అవి బాగా పెద్ద సైజు పెరుగుతాయి, అలాగే తొందరగా పండుతాయి అన్నమాట. కాయలు ఉన్నాయి కదా, మల్బరీ ఇప్పుడే వేసుకోవాలండి. ఇలాంటప్పుడు పోషకాలు కుండీలో కదండి, పోషకాలు పోతుంటాయి. ఇదండి సిమ్లా ఏపిల్, దీన్ని కూడా వేస్తాను. చెట్టు బాగానే ఎదిగింది, చిన్న చెట్టు వేసాము, బాగానే పెద్ద అయింది. ఎప్పుడు కాపు వస్తుందో మరి. ఇలాగా తవ్వుతూ వేసిన తర్వాత ఇలాగా మట్టి కదిలించుకుంటండి, మనకి వాటర్ వేసినప్పుడు
వేర్లకి దిగుతుంది అనమాట. పశువుల ఎరువు బాగా పనిచేస్తుందండి మొక్కలకి. ఇది సపోర్ట్ అండి. చూడండి కాయలు ఇంకా వస్తున్నాయి ఇప్పుడు. ఇవన్నీ కాయలు ఇలాంటప్పుడు ఇస్తే ఈ కాయ సైజు పెరుగుతుంది, మనకి మళ్ళీ పువ్వు పిందులు వస్తాయి. ఇది రెండో క్రాప్ అండి సపోటా. పెద్ద కుండి కదా, పెద్ద డ్రమ్ కాబట్టి మనం ఎక్కువ వేసుకోవాలి. ఒకసారి ఇస్తండి, నెల వరకు చూసుకోక్కర్లేదు. ఇది కూడా అంతే, ఇలా కదిలించుకోవాలి. కదిలించుకుంటండి మనకి బాగా మట్టిలో కలిసిపోద్ది ఎరువు. ఇదిగోండి ఇలాంటి డబ్బాలో నేను ఇది వేస్తూ ఉంటానండి. కిచెన్ వేస్ట్ వేయాలి, కిచెన్ వేస్ట్ ఉంది వేయాలని. ఇలాంటి పిచ్చి మొక్కలు పీకేసి మనం నీట్గా ఉంచుకోవాలి ఎప్పుడు మొక్క చుట్టూ. లేకపోతే ఫంగస్ వచ్చేస్తాయండి పిచ్చి మొక్కలు ఉంటే. ఇలా గుల్లగా తవ్వుకున్నామంటే బాగా కాస్తాయి అన్నమాట. ఇది చెర్రీ అండి, చెర్రీ కాదు ఇదండి అంజీర్. అంజీర్కి వేస్తున్నాను. దీంట్లోనే దోసపాదు ఉంది. ఇవన్నీ పిచ్చి మొక్కలు. నన్ను కాదు, నేరేడు. శనగల ఏంటో వేసాను, గుర్తులేదు. అంజీర్ కూడా వేసుకుంటే మనకి ఇప్పుడే కాయలు ఉన్నాయి. రీపాటింగ్ చేసాక పీకేనా డబ్బా. అంజీరు చుట్టూరు వేస్తండి. ఈ 100 రూపాయల డబ్బాలోకి మార్చామండి. చిన్న పెయింటింగ్ డబ్బాలో ఉండేది 20 లీటర్ల పెయింటింగ్ బకెట్లో. 100 రూపాయల డబ్బా అంటే బాగా కాస్తాయని ఇందులోకి మార్చామన్నమాట. అంటే వర్షాకాలం అన్ని మొక్కలకి ఇచ్చుకోవాలండి. కనీసం రోజుకు ఒక 10 మొక్కల కన్నా అలా లైన్ గా వేసుకుంటూ రావాలి. లేకపోతే బలం చాలదండి మొక్కలకి. బలాలన్నీ వర్షంకి పోతుంది. సారం అంతా బలం అంతా దిగిపోయి మనకి క్రాప్ బాగా రాదన్నమాట. అందుకని ఎరువు వేస్తూ ఉండాలి. ఇది కూడా అంజీర్ అండి, దీన్ని కూడా వేస్తాను. ఇందులోనే ఈ చామంతి ఈ బంతి మొక్కలు వచ్చినాయి, వేసానులే. ఒక్కొక్క బంతి మొక్క ఖాళీగా ఉంది కుండి అని. 100 రూపాయల టబ్బు కదండి, ఖాళీగా ఉందని వేసాను అన్నమాట. ఇది క్యారెట్. టమాటా అవే మొలుస్తున్నాయండి. టమాటాలు ఎక్కడ పడితే అక్కడ మనం కిచెన్ వేస్ట్ వేస్తుంటాం కదా, దాని నుండి మొలుస్తాయి. నారే పోయలేదండి, టమాటా అంతా మొలిసినవే, అక్కడక్కడ మొలిసినవి వేసాను. మనకి టమాటా ఎక్కువ మొలుస్తాయండి పిక్కలు పడి.
ఇప్పుడు దీనికి వేస్తానండి దానిమ్మకి. ఇది వస్తుంది, రాలిపోతుందండి పువ్వు. డ్రమ్ము మార్చాలి. పిందులు వస్తున్నాయండి, మళ్ళీ రాలిపోతుంది. డ్రమ్ము పెద్దదే, మరి ఎన్ని వేసినా కానీ డ్రమ్ము మార్చాలి. దానిమ్మ ఇదండి జామ చెట్టు. కొంచెం ఒక పక్క ఎండిపోయింది, ఒకవైపు బాగానే ఉంది, ఒకవైపు ఎండిపోయింది. ఎండిన కొమ్మలు ఉంచకూడదు, ఎండిపోయింది. మార్చాలనుకుంటే డ్రమ్ము. జాన్ చెట్టు అండి ఇది, గులాబ్ జామ్. అప్పుడు బాగా కాసేది, రీపాటింగ్ చేసి నుండే ఇలా ఉంది. మళ్ళీ ఇంకో డ్రమ్ములోకి మార్చారు. ఇది స్వీట్ లెమన్ అండి. ఇవ్వండి కాయలు చాలా వచ్చినాయి, గుత్తులు ఇవ్వండి. ఇగో పైన దీనికి కూడా వేయాలి. ఎందుకంటే రీపాటింగ్ చేసాం. ఇది కూడా ఇలా ఎక్కువ ఎరువు వేసుకుంటే మనకి నైట్రోజన్ అనేది బాగా కాస్తాయి. ఇది నిమ్మండి, నిమ్మ ఇంకా హార్వెస్ట్ చేయాలి. ఇది బత్తాయి కాలాగా చూడండి, ఇదిగోండి నిమ్మ. ఇది బాలాజీ నిమ్మ అని ఇచ్చారు, మళ్ళీ అటేపు ఉన్నాయి, ఇంకా రెడీ అయినాయండి, చెయ్యాలి హార్వెస్ట్. ఇదిగోండి అంత పెద్దగా వచ్చినాయో చూడండి. ఇంకా చిన్న కాయలు ఉన్నాయి, పువ్వు ఉంది ఇప్పుడు మళ్ళీ. ఇదిగోండి కాయలు అటేపు ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు పువ్వు వస్తుంది చూడండి. ఇదంతా పువ్వే. మళ్ళా మనం ఎరువులు ఇస్తుంటే బాగా పూస్తాయి అన్నమాట, కాస్తాయి అన్ని. ఇదంతా పువ్వే చూడండి, ఇదంతా పైనంతా గుత్తులు పూస్తుంది. అది ఇలాంటప్పుడు మనం ఎరువు ఇస్తుంటే బాగా కాస్తాయి. ఇంకా పువ్వు పిందే నిలబడి రాలకుండా బాగా కాస్తుందండి. ఈ డబ్బాలో వేయాలండి, కిచెన్ వేస్ట్. తవ్వుతా గడ్డగా ఉంది కదా, తీసేసాను. ఇలాగా గొక్కు తవ్వాలండి, తవ్వితే మనకి గుల్లగా మట్టి మొక్క చుట్టూ తవ్వి మనం వాటర్ చేస్తండి. రోజు వర్షం పడుతుందండి, తుఫాను కదా, ఇంకా మనం వాటరింగ్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఎరువేసాం కాబట్టి కొన్ని నీళ్లు పోయాలండి. పోయకపోతే వర్షం పడకపోతే వేడి, అందుకని కొన్ని నీళ్లు పోయాలి, మొక్క వాడిపోద్ది. చూసారు కదండి, పళ్ళ మొక్కలు అన్నిటికీ లైన్ గా వేసుకుంటూ వచ్చాను.
ఇదిగోండి ఇప్పుడు బాగా పిండి మీద ఉంది నిమ్మ. ఇలాగ మనం ఎరువు నెలకొకసారైనా వేస్తూ ఉంటండి. పువ్వు పిండి వచ్చి బాగా మనకి కొత్త చిగుర్లు వచ్చి ఎరువుకి నైట్రోజన్ ఉంటది కదా, ఎరువులు బాగా కాస్తాయండి. అంతేనండి ఈ రోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.